వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. ఈ పేడమోహానికి ఫ్లాష్ బ్యాక్ ఉంది, నేను చెప్తాను. నన్ను చెప్పని. ఎవరి పేరు వింటే సీమ ప్రజలు చిరాకు పడతారో, ఎవరి పేరు చెబితే సీమలో శత్రువులు కూడా ఏ టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోతారో, ఎవరిని చూస్తే పసిపిల్లలు పాలు తాగడం మానేసి ఏడుపు మొదలు పెడతారో అతనేనండి, అతనే ఈ రెడ్డి నాయుడు. మేమందరం ముద్దుగా రేనా అని పిలుచుకుంటాం. అన్నమ్మా, మన రెడ్డి నాయుడు అన్న. ఎంతకాలం జరుగుతుంది రక్తపాతం? ఈ తుపాకీ కొన్నప్పటి నుంచి. రేయ్, ఎంతో మంది రెడ్లు నాయుళ్ళు ఈ రాయలసీమని రతనాలసీమగా తీర్చిదిద్దారు. నువ్వేంద్ర మళ్ళీ రక్తపాతం మొదలు పెట్టావు? రక్తానికి రక్తం, రక్తకు పిట్ట. పచ్చగా ఉన్న సీమ నీ వల్ల ఎర్రగా రక్తంగా మారడానికి వీల్లేదు. మర్యాదగా ఈ సీమ వదిలేసి బయటికి పో. అమ్మా, పొట్టిగున్న రూపు చూడు, చేవలేని చూపు చూడు, దమ్ములేని నడక చూడు, తొంటి చేతిలూపు చూడరా. ఈ సీమకున్న శని నేటితో బదిలిపోయరా. ఏ ఊరిని ఇది పట్టుతుందో ఎవరికెరుకరా. రే, నీ గురించి తెలియక ఏదేదో మాట్లాడాను. పర్వాలేదు రంగారావు గారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇక్కడే ఉండరా. నా ఫ్లాష్ బ్యాక్ తెలిసిన తర్వాత నేను ఇక్కడ పాచి పని చేయలేను. నీ ఫ్లాష్ బ్యాక్ తెలియ ఎంతో గొప్పడు అనుకున్నాం. తెలిసాక ఫ్యాన్స్ అయిపోయాం. మేము కూడా నీతో పాటు వచ్చేస్తాం. నీకోసం గెస్ట్ హౌస్ కూడా రెడీగా ఉంది. అయితే ఓకే.